ఉంటే ఇంకా 10 ఏళ్ళైనా నీళ్లు రావు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కష్టం తీర్చాలి, ఈ రైతులకు నీళ్లు తేవాలి అని ఇలా ఒక కృత నిశ్చయంతో కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉన్నాం. అయితే ఇంతకాలం మీకు అర్థమైందో లేదో, మరి కాళేశ్వరానికి తుంగతుర్తికి ఏం సంబంధం? కాళేశ్వరమేమో గోదావరి కాడ మేడిగడ్డ కాడ కడుతున్నారు. గా కాళేశ్వరం కడితే మా తుంగతుర్తికో సూర్యాపేటకో కోదాడకో నీళ్లు ఎట్లొస్తాయి అన్నది క్వశ్చన్ మార్క్. కానీ ఇవాళ మీకు తెలవాల్సింది ఏంటంటే కాళేశ్వరం తొలి ఫలితం ఎవరికి దక్కుతుందంటే సూర్యాపేట జిల్లాకు దక్కుతుంది, తుంగతుర్తి ప్రజలకు దక్కుతుంది. ఎందుకంటే ఆ నీళ్లు కాళేశ్వరం నీళ్లు ఫస్ట్ వచ్చి పడేది మిడ్ మానేర్లో పడతాయి, 26 టీఎంసీల మిడ్ మానేర్. దాని నుంచి వచ్చేది లోయర్ మానేర్ డ్యాం, కరీంనగర్ లో ఉండే లోయర్ మానేర్ డ్యాంకి వస్తుంది. ఆ లోయర్ మానేర్ డ్యాం నుంచి చక్కగా నీళ్లు వచ్చేది వరంగల్ జిల్లా, అక్కడి నుంచి మన సూర్యాపేట జిల్లాకే వస్తాయి. అంటే కాళేశ్వరం నీళ్లు మన కాలువల ద్వారా నీళ్లు మనకు పారేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇవాళ ఆ పనులన్నీ పూర్తి కావాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే మీద మీద మట్టి పని చేసిండ్రు, స్ట్రక్చర్లు కట్టలే, బ్రిడ్జిలు కట్టలే, గేట్లు పెట్టలే, దాని మీద రెగ్యులేటర్లు కట్టలే. ఆ పనులన్నీ పూర్తి కావాలి అని ఇలా మొత్తం దాదాపు 20-25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ పనులన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఈ సంవత్సరం ఎంతో కాలం కాదు, మీరు 12 ఏళ్ళు ఎదురు చూసిండ్రు. పోయినసారి మా వీరేశం మా కిషోర్ గారు అడిగితే 100-150 చెరువులు నిండితేనే మీరు చాలా సంతోషపడ్డారు. ఒక్కసారి 100-150 చెరువులు 15 రోజులు నీళ్లు ఇస్తేనే బంగారం లాంటి పంట పండించారు మీరు. కానీ ఇప్పుడు కాళేశ్వరం పూర్తయితే ఇదే సంవత్సరం 2018 సంవత్సరంలోనే ఈ సంవత్సరమే యాసంగి పంటకు గోదావరి నీళ్లతో 90,000 ఎకరాలకు మీ నియోజకవర్గంలో నీళ్లు ఇస్తాం. 90,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 90,000 తుంగతుర్తి, 80,000 సూర్యాపేట, 40,000 మన కోదాడ నియోజకవర్గానికి నీళ్లు ఇస్తాం. అంటే మేము ఇంకెప్పుడు ఏడాదికి ఇస్తాం, 2 ఏళ్లకి ఇస్తామని చెప్తలేం. ఈ సంవత్సరం ఇంకొక 5-6 నెలల లోపలనే నీళ్లు తీసుకొచ్చి మీకు పారిస్తాం. అంటే ఇక మన బాధలు పోతాయి. మంచినీళ్ళు అయితే రానే వచ్చినాయా లేవా? తిరుమలగిరికి నీళ్లు వచ్చినాయి అక్క, మా అక్కలు చెప్పాలి. తిరుమలగిరిలో ఇంటింటికి నల్లబెట్టి ఇవాళ గోదావరి నీళ్లు తీసుకొచ్చినాం. పాలేరు నీళ్లు మిగతా 5 మండలాలకు 6 మండలాలకు పాలేరు నీళ్లు రాబోతున్నాయి. ఆల్రెడీ మీ ఊర్లకు వచ్చినాయి. మంచినీళ్ల బాధ పోయింది, కరెంటు బాధ పోయింది, ఇవాళ సాగునీటి బాధ కూడా పోతుంది. రేపు సస్యశ్యామలమైతుంది ఈ నియోజకవర్గం. ఇవాళ మేము పొద్దున్నుంచి తిరిగినాం, ఎక్కడ పోయినా అదే అడుగుతున్నారు పాపం రైతులు, మాకు నీళ్లు ఎప్పుడు వస్తాయి అన్నా చెప్పు అన్నారు. నేను మాట చెప్పిన వాళ్లకు, మొన్నెప్పుడో నేను మహబూబ్ నగర్ జిల్లాకు పోయినా. మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసి 2,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అది కూడా 20 ఏళ్లే. కాంగ్రెస్ వాళ్ళు తవ్వి పెట్టిండ్రు, ఇడిచిపెట్టిపోయినరు. మనం వచ్చినాక పంప్ హౌస్ పూర్తి చేసి, మోటార్లు ఫిట్ చేసి, ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు 2,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మా నిరంజన్ రెడ్డి గారు పిలిస్తే నేను అక్కడికి పోయినా. వనపర్తి మండలం బుద్దారం చెరువుకు పోయినా. చెరువు చిన్నగా ఉన్నదని దాన్ని పెద్దగా చేయాలని తోలుకుపోయిండు. ఇవాళ మీ కిషోర్ కూడా నన్ను అందుకే తోలుకొచ్చిండు. ఎట్లా నీళ్లు వస్తున్నాయి కదా, మాకు తుంగతుర్తిలో ఒక 2 రిజర్వాయర్లు కట్టాలని చెప్పి తోలుకొచ్చిండు. ఒకటేమో రుద్రమదేవి చెరువు, ఇంకోటేమో వెంపటి చెరువు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.